అమరన్. ఇది అందరూ చూడాల్సిన కథ, తెలుసుకోవాల్సిన కథ. ఇది ఎవరో ఊహించి రాసిన కథ కాదు, ఫిక్షనల్ గా చూసే ఒక సూపర్ హీరో కథ కూడా కాదు. ఇది మన రియల్ హీరో కథ, మనలోనే ఉన్న కథ. నేను అమరన్ మూవీకి చూస్తున్నప్పుడు నా బ్రెయిన్ లో నాకు తెలుసు, నేను ఒక వీరుడి కథ చూస్తున్నాను, తెలుసుకోబోతున్నాను. అండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సీన్ ఇన్ ద స్క్రీన్ ఈజ్ మోర్ దాన్ దాట్. తను చేసిన అచీవ్మెంట్స్ తో పాటు తన గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని నాకు అర్థమైంది. హీస్ అ వెరీ ఇన్స్పైరింగ్ హ్యూమన్. ఎలా అంటే తన ఫ్యామిలీ కంటే, తన ప్రాణంగా ప్రేమించిన హిందూ కంటే, తన ప్రాణం కంటే కూడా ముందు తన దేశాన్ని ఉంచారు. నాట్ ఏ సింపుల్ థింగ్. కేవలం ఒక సోల్జర్ మాత్రమే చేయగలరు దాన్ని. అలాగే తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లో కూడా ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. తన సిస్టర్స్ మ్యారేజ్, తన పేరెంట్స్ గురించి కేర్ తీసుకోవడంలో కానీ, తన ఇందుకి ధైర్యం ఇవ్వడంలో కానీ ఏ లోటు చేయలేదు. ఎందుకు ఎప్పుడు గుర్తు చేస్తూ వచ్చారు, మేజర్ ముకుంద్ భార్య ఎప్పుడు ఎవరి ముందు ఏడవకూడదు, స్ట్రాంగ్ గా ఉండాలి అన్ని సిచ్యువేషన్ లో అని. అండ్ షీ డిడ్ దట్. ఇందుని 10 years బ్యాక్ ఇంటర్వ్యూలో చూస్తుంటే తెలుస్తుంది వాట్ ఎ బ్రేవ్ ఉమెన్ షీ ఇస్. షీ ఈస్ నో లెస్ బ్రేవర్ దాన్ ముకుంద్. ముకుంద్ అంతిమ యాత్రలో కూడా ఇందు ఒక్క కన్నీరు చుక్క కూడా రాల్చలేదు. ఎందుకంటే తనకి ఇంకా ముకుంద్ బ్రతికే ఉన్నాడు, తనతోనే ఉన్నాడు కాబట్టి.